వచ్చాను. నేను ఎస్బీఐ ఆర్సిటీకి వస్త్ర చిత్రకళ ఉద్యమి నేర్చుకోవడానికి వచ్చాను. మిల్లి చెప్పడానికి వచ్చాను ఇవాళ ఇక్కడికి. మిల్లి అనగా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ లెర్నర్ ఎస్టర్డే. నిన్న జరిగిన క్లాస్ గురించి చెప్పడానికి వచ్చాను. నిన్న మనం పొద్దున రాగానే అందరం ప్లే చేసుకున్నాము. నిన్న ఫస్ట్ సెషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సెషన్లో మేడం మనం మొన్న వేసుకున్న ట్రేసింగ్ క్లాస్ ఉన్నాయి కదా, ట్రేసింగ్ క్లాస్ పైన పెయింటింగ్ ఎలా వేయాలి, బ్రష్ ఎలా వాడాలో దానికోసం మనం ఫస్ట్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది డయాగ్రామ్స్ రూపంలో వేసి చూపించారు. నిలువు గీతలు, అడ్డు గీతలు, పొడవు కింద నుంచి పైకి, పైనుంచి కిందికి చెప్పడం జరిగింది. అది నేను నేర్చుకున్నాను. ఫస్ట్ సెషన్ మొత్తం మనం ప్రాక్టీస్ చేశాము. నిలువు గీతలు, అడ్డు గీతలు, ట్రయాంగిల్స్, రౌండ్స్, స్క్వేర్ అవన్నీ మనం ఫస్ట్ సెషన్లో చెప్పుకున్నాము. అది నేను నేర్చుకోవడం జరిగింది. సెకండ్ సెషన్లో మేడం మనకు పెయింటింగ్స్ యొక్క మెథడ్స్ చెప్పారు. పెయింటింగ్స్ యొక్క మెథడ్స్ 13 రకాలు. అవి ఫస్ట్ వన్ ఒక పువ్వు తీసుకుంటే పెయింటింగ్ వేయడానికి ఒక పువ్వు తీసుకుంటే దాని చుట్టూ అవుట్లైన్ మాత్రమే వేయాలి. సెకండ్ వన్ మనం ఒక పువ్వు తీసుకుంటే పువ్వుని అవుట్లైన్ వేయాలి. అవుట్లైన్ వేసిన దాంతోనే బయట నుంచి లోపలికి షేడ్స్ వేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి కార్డ్ మెథడ్లో ఫస్ట్ ఒక పువ్వు తీసుకుంటే ఇక్కడ అవుట్లైన్ వేసిన ఆ పెయింట్తోనే లోపలి నుంచి బయటకి స్ట్రోక్స్ వేసుకోవాలి. తర్వాత ఫోర్త్ వన్ అవుట్లైన్ వేసి అదే కలర్తో బయట నుండి లోపలికి, లోపల నుంచి బయటికి మనం స్ట్రోక్స్ వేసుకోవాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి అవుట్లైన్ వేసి అదే కలర్తో ఫిల్ చేయాలి, కలర్ మొత్తం ఫిల్ చేయాలి. సిక్స్త్ వన్ వచ్చేసి అవుట్లైన్ వేయాలి, లోపల మొత్తం ఫిల్ చేసుకొని ఆపోజిట్ కలర్తో మనం అవుట్లైన్ వేసుకోవాలి. సెవెంత్ వన్ వచ్చేసి కలర్ తీసుకోవాలి, కలర్ పైన మొత్తం ఫిల్ చేయాలి, ఆపోజిట్ కలర్తో అవుట్లైన్స్ వేయాలి. అవుట్లైన్ వేసిన తర్వాత బయట నుండి లోపలికి మనం ఏదైతే అవుట్లైన్ వేసినామో అదే కలర్తోని స్ట్రోక్స్ ఇవ్వాలి. ఎయిత్ వన్ వచ్చేసి ఒక కలర్ తీసుకున్న తర్వాత లోపల మొత్తం మనం ఫిల్ చేసుకోవాలి, ఆపోజిట్ కలర్తో అవుట్లైన్ వేసుకోవాలి. ఆపోజిట్ కలర్తో అవుట్లైన్ వేసుకున్న కలర్తో బయట నుండి లోపలికి వేసుకోవాలి. తర్వాత 9th వన్ వచ్చేసి కలర్ తీసుకుంటే మొత్తం లోపలికి ఫిల్ చేసుకోవాలి, ఆపోజిట్ కలర్తో అవుట్లైన్ వేసుకోవాలి, బయట నుండి లోపలికి, లోపల నుంచి బయటకి స్ట్రోక్స్ వేసుకోవాలి. తర్వాత 10th వన్ వచ్చేసి లోపల కలర్తో ఫిల్ చేసుకోవాలి, ఆపోజిట్ కలర్తో అవుట్లైన్ వేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన కలర్తో లైన్స్ వేసుకోవాలి, పొడుగు గీతలు వేసుకోవాలి. తర్వాత 11th వన్ వచ్చేసి ఒక కవర్ తీసుకున్న తర్వాత లోపల మొత్తం ఫిల్ చేసుకోవాలి, అవుట్లైన్ వేసుకోవాలి, అడ్డం గీతలు వేసుకోవాలి. తర్వాత 12th వన్ వచ్చేసి ఒక పువ్వు తీసుకొని మొత్తం లోపల ఫిల్ చేసుకోవాలి, అడ్డం గీతలు మరియు నిలువు గీతలు వేసుకోవాలి. 13th వన్ వచ్చేసి ఒక పువ్వు తీసుకొని అడ్డు గీతలు ఫిల్ చేసుకొని అడ్డు గీతలు మరియు నిలువు గీతలు వేసుకొని మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవాలి. మధ్యలో షేడ్ చేసుకుంటూ డిజైన్ చేసుకోవాలి. తర్వాత స్ట్రోక్స్, డబుల్ స్ట్రోక్, సింగిల్ స్ట్రోక్. ఇది మనకు సెకండ్ సెషన్లో మేడం చెప్పడం జరిగింది, నేను నేర్చుకున్నాను. థర్డ్ సెషన్లో పెయింటింగ్ విధానం, మనం పెయింటింగ్ ఎలా వేయాలి, మనం తీసుకున్న కవర్స్పై పెయింటింగ్ వేయడం నేర్చుకున్నాను. నిన్న చెప్పిన దాంట్లో నేను చెప్పిన క్లాస్లో ఇది ఫస్ట్ది ఓన్లీ అవుట్లైన్, ఇది ఫస్ట్ కవర్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మెథడ్లో వేసుకున్నాం. నెక్స్ట్ పార్ట్ది లోపల నుండి బయటకి పార్ట్ మెథడ్. ఇట్లా అన్ని రకాల మెథడ్లో థర్డ్ సెషన్లో మనం పెయింటింగ్ స్టార్ట్ చేసి వేసుకున్నాము. థర్డ్ సెషన్లో మొత్తం పెయింటింగ్స్ ఎలా వేయాలో నేర్చుకున్నాము. కలర్ ఎలా మిక్స్ అయితే నెక్స్ట్ కలర్ ఎలా వస్తుందో, ఏ కలర్ ఎలా మ్యాచ్ చేయాలో మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ ఫోర్త్ సెషన్లో కూడా అదే కంటిన్యూ అయింది, మనం అదే చేసుకున్నాము. అవుట్లైన్స్ వేయడం, డ్రాయింగ్ చేయడం, ఏది ఎలా బాగుంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మేడం సాటిస్ఫై కూడా వేద్దామని చెప్పింది. ఇది పెయింటింగ్ ఎలా వేసుకోవాలి అంటే మనం ఫస్ట్ రింగుతో ఈ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి, దాంట్లో పెట్టుకోవాలి. తర్వాత పెయింటింగ్ ట్రేలో మనం నచ్చిన కలర్స్ తీసుకోవాలి, అందులో
కొంచెం ఒక్కొక్క 1 డ్రాప్ వాటర్ వేసుకుంటూ కలిపి మనం పెయింటింగ్స్ వేసుకోవాలి. మనకు నచ్చిన కలర్లో, మనకు నచ్చిన విధానంగా, మనకు నచ్చిన అందంగా ఉండేలా మనం పెయింటింగ్స్ వేసుకోవాలి. ఇది మనం ఫోర్త్ సెషన్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఎస్జే ఆర్సిటీ వారికి, వికాస్ సార్కి, రజిత మేడంకి, నా తోటి స్నేహితులందరికీ ధన్యవాదాలు.